శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భక్త పురంధరదాస్ గారి గురించి చూద్దాము. కళింగ యుద్ధంలో ప్రవహించిన రక్తపు మడుగులను కనులారా కాంచి కలత చెందిన అశోకుడు బుద్ధ భగవాన్ని అడుగజాడలను అనుసరించాక శోకానికి దూరమయ్యారు. పైకోవకు చెందిన వారిలో వాల్మీకి, బిల్వమంగళుడు, కానుహోపాత్ర, తులసీదాస్ లాంటి వారు ఎంతమందో ఉన్నారు. అలాంటి మహాత్ముల కోవకు చెందిన మహనీయుడు పరమ భాగవతోత్తముడు భక్త పురంధరదాసు. పూనాకు 15 మైళ్ళ దూరంగా గల పురందరగడలో క్రీస్తు శకము 15వ శతాబ్దంలో ఇతడు జన్మించాడు. ఇతనికి శ్రీనివాస నాయకుడని నామకరణం చేశారు. తన తండ్రి అయిన వరదప్ప నాయకుని వలె శ్రీనివాసుడు కూడా కన్నడ భాషలో మంచి ప్రవేశం కలవాడై వంశపారపర్యంగా వస్తున్న రత్నాల వ్యాపారం చేస్తూ గొప్పగా ధనాన్ని సంపాదించాడు. అతని భార్య సరస్వతీబాయి ఉత్తమ భక్తుల కోవకి చెందిన ఆదర్శ మహిళ, సుగుణశీల. శ్రీనివాసుడు మహాలోభి, ధనుకుడై ఉన్నప్పటికీ మహాదరిద్రుల్లా జీవిస్తూ ఉండేవాడు. రోగం వస్తే ప్రకృతి వైద్యమే కానీ పైసా ఖర్చు పెట్టి మందు వేసుకునేవాడు కాదు. ప్రాణాన్ని నిలుపుకోవడానికి అవసరమైన ఆహారం మాత్రమే తీసుకునేవాడు. ఆకాశాన నక్షత్రాలను లెక్కించవచ్చునేమో కానీ అతని చొక్కాకి ఉన్న చిరుగులకు వేసిన అతుకులను లెక్కపెట్టలేం. బిచ్చగాడిని పరమశత్రువుగా భావించేవాడు. గడ్డి వామిపై కూర్చుని తాను గడ్డి తినక, పశువులకు తిననివ్వక పెత్తనం సాగించే కుక్కవలే తాను అనుభవించగా ఇతరులకు కూడా సహాయం చేయకుండా జీవితాన్ని నిరర్థకంగా సాగిస్తూ ఉండేవాడు. ఒకనాడు పేద బ్రాహ్మణుడు ఒకతను తన కుమారునికి ఉపనయనం చేయదలిచి శ్రీనివాసుని దగ్గరికి వచ్చి తన సహాయం చేయమని ప్రార్థిస్తాడు. శ్రీనివాసుడు సరేనని రేపు మాపు అంటూ 6 నెలలు తన చుట్టూ తిప్పుకుంటాడు. పేద బ్రాహ్మణుడు ఆశపడి 6 నెలలు తిరిగాడు. కానీ వాయిదాలు పడుతున్నాయి కానీ ప్రయోజనం కనిపించడం లేదు. ఒకనాడు బ్రాహ్మణుడు వచ్చేసరికి శ్రీనివాసుడు ఇంటిలో లేడు. ఆ బ్రాహ్మణుడు 6 నెలలుగా తన భర్త దగ్గరికి వచ్చి వెళ్ళడం గమనిస్తున్న సరస్వతీబాయి, అయ్యా మీరెందుకు ఇలా వస్తున్నారని అడిగింది. జరిగిన విషయం అంతా సరస్వతికి చెబుతూ కనీసం తన కుమారునికి ఉపనయనం చేయలేని తన అసమర్థతను బ్రాహ్మణుడు విలిపించాడు. అతని విషాదాన్ని చూసి సరస్వతీబాయి హృదయం ద్రవించింది. వెంటనే లోపలికి వెళ్ళి తన ముక్కు పొడుకుని తెచ్చి బ్రాహ్మణునికిచ్చి ఇక మీదట రావద్దని చెప్పింది. బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళి తన కుమారుని పిలిచి ఆ పుడకను విక్రమించి రమ్మని చెప్తాడు. విషయం తెలియని ఆ కుర్రవాడు శ్రీనివాసుని కొట్టుకెళ్తాడు అమ్మడానికని. పుడకను చూడగానే అది తన భార్యదని గుర్తించాడు శ్రీనివాసుడు. తాను ధర నిర్ణయించాలని తర్వాత రమ్మనమని ఆ కుర్రవాణ్ణి పంపించి పుడకను పెట్టెలో పెట్టి తాళం వేసి కొట్టు తలుపుకు తాళం వేసి సరాసరి ఇంటికి వస్తాడు. క్షణమైన కొట్టును వదిలిపెట్టని శ్రీనివాసుడు ఇలా ఆకస్మికంగా రావడం సరస్వతికి ఆశ్చర్యంగాను అనూహ్యంగానే ఉంటుంది. హృదయంలో ఆందోళన ప్రారంభమైంది. ఆమెను చూడగానే నీ ముక్కు పుడక ఏమైంది, పెట్టుకోలేదేమి అన్నారు. ఉన్నాదండి, స్నానం చేయాలని తీసి పూజ గదిలో ఉంచాను అని అనాలోచితంగా చెప్పింది. వెంటనే తీసుకురమ్మని గద్దించాడు శ్రీనివాసుడు. సరస్వతి భయకంపితురాలైంది. తన భర్త స్వభావం తనకి తెలుసు. ఇప్పుడు ముక్కు పుడక కనుక తెచ్చి ఇవ్వకపోతే తన్ని నిర్దాక్షిణ్యంగా హింసిస్తాడు. భర్తను ఇలా బాధించినందుకు దుఃఖపడుతూ భరించలేని ఆవేదనతో ఆత్మహత్య మేలని ఒక గిన్నెలో విషం కలుపుకుంటుంది. పాండురంగ, ఆత్మహత్య మహాపాపం అంటారు కానీ ఈ క్షణంలో నాకు ఇంతకన్నా మార్గం లేదు, క్షమించు అంటూ విషం త్రాగబోతోంది. ఇంతలో ఆ గిన్నెలో తన ముక్కు పుడక కనిపించింది. మహాప్రసాదమని భావిస్తూ భగవంతుని కృపకు పులకాంకితురాలై ఆ పుడకను తెచ్చి భర్తకిస్తుంది. శ్రీనివాసుడు సంభ్రమాశ్చర్యాలతో దిక్కుదోచక ఆ ముక్కు పుడకను తీసుకొని కొట్టు వద్దకు పరిగెట్టుకుని వెళ్తాడు. తాను కొట్టులో ముక్కు పుడక నుంచి తాళం వేసి వచ్చాడు. మరి అది ఇక్కడికి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ వెళ్ళి కొట్టును చూశాడు. వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి. తలుపులు తెరిచాడు. పెట్టెకు వేసిన తాళం కూడా వేసినట్లే ఉంది. పెట్టి తెరిచాడు కానీ అందులో పుడక లేదు. ఏంటి ఆశ్చర్యం, పెట్టెలో పెట్టి తాళం వేసిన పుడకను తన భార్యకు అందించిన వాడెవడు? అతడెవరైనా అన్ని చోట్ల ఉండేవాడే ఉంటాడు. అతనికి ఇది సాధ్యం. అతడెవరు? పాండురంగడే, సర్వత్రా వ్యాపించి ఉండే దీనదయాళువు భక్తవత్సలుడైన పాండురంగ భగవానుడు తన భార్యను ఉద్ధరించడానికి భావన రాగానే మనిషిలో మార్పు వచ్చింది. వెంటనే ఇంటికి వచ్చి భార్య అయిన సరస్వతీబాయిని గురువుగా భావించి సంబోధిస్తూ ఆమె పాదాలపై పడ్డాడు. తను ఇక పాండురంగన్ దాసుడినని ప్రకటించాడు. ఆ దినమే బ్రాహ్మణులను, పేదలను పిలిపించి ఆస్తినంతా దానం చేశాడు. కేవలం తంబుర, చిరుతలు పట్టుకొని సతీ సమేతుడై పండరీపురానికి
మార్గానికి బయలుదేరాడు. శ్రీనివాసుడు సతీ సమేతుడై పక్క గ్రామానికి చేరాడు. రాత్రయింది. అక్కడ విశ్రమించారు. స్వప్నంలో పాండురంగుడు దర్శనమిచ్చాడు. హంపి నగరానికి వెళ్ళి అక్కడ వ్యాసరాయ గురుదేవుల యొద్ద మంత్రదీక్షను స్వీకరించమని ఆజ్ఞాపించారు. ఆ తర్వాత పండరీపురం వస్తే తన దర్శనం ప్రాప్తిస్తుందని తెలియజేశారు. శ్రీనివాసుడు హంపి నగరం చేరుతాడు. వ్యాసరాయల వారిని దర్శిస్తాడు. వారి పవిత్ర పాదాలపై పడి నమస్కరిస్తాడు. గురుదేవ, అజ్ఞానాంధకారంలో గతాన్నంతా పాడు చేసుకొనిన అప్రయోజకుడిని, భగవంతుని విస్మరించి నిరంతరం బంగారాన్ని స్మరించిన వ్యర్థజీవిని. భగవదనుగ్రహంతో నా భార్య ద్వారా నాకు జ్ఞానోదయమైంది. సమస్తాన్ని త్యజించి పాండురంగని అన్వేషిస్తూ బయలుదేరాను. మీ పవిత్ర పాదాలను సేవించి ధన్యత చెందాలని వచ్చాను. పాండురంగని సూచన మేరకు తమను గురువుగా స్వీకరించి తరించాలని వచ్చాను. కనికరించండి అంటూ వ్యాసరాయల వారి పాదాలపై పడ్డాడు శ్రీనివాసుడు. శ్రీనివాస, పక్వానికి వచ్చినంత వరకు కాయ చెట్టును అంటిపెట్టుకునే ఉంటుంది. పక్వానికి రాగానే పండుగ మారి తనంతట అదే తొడమను వీడి క్రింద పడిపోతుంది. భగవంతుని అనుగ్రహంతో నీ జీవన ఫలం పక్వానికి వచ్చింది. సంసార వృక్షానికి దూరమైంది. అంతా భగవంతుని కరుణ. నీవు తప్పక తరిస్తావు అని ఆశీర్వదించారు వ్యాసరాయల వారు. శ్రీనివాసునికి మంత్రదీక్షను ఒసగి అనుగ్రహించారు. దాస సాంప్రదాయంలో శ్రీనివాసుని గ్రహించి అతనికి పురందరదాసు అని నామకరణం చేశారు. నామ సంకీర్తంతో బ్రతుకును పండించుకొని ముక్తిధామాన్ని అలంకరించమని తెలియజేశారు. పురందరదాసు హంపి నుండి తిరుపతి వచ్చారు. వెంకటరమణుని దర్శించడానికి తిరుమల చేరారు. గర్భాలయంలో ప్రవేశించగానే పురందరుని హృదయము పారవశ్యంతో విస్మృతి పొందింది. నయనాల వెంబడి బాష్పాలు రాలుతున్నాయి. వెంకటేశ్వరుని కనురాలా గాంచాడు. కానీ స్వామి దృష్టి తనపై ప్రసరించడం లేదనే సంశయం కలిగింది పురందరునికి. స్వామి ముఖ కమలంపై తీర్చిదిద్దిన నామాలు స్వామి నేత్రాలను మూసి ఉన్నాయి. పురందరుని హృదయంలో విషాదం నిండుకుంది. స్వామి, నీ కృపా దృష్టి నాపై ప్రసరించకపోవడానికి కారణం ఏంటి? ఈ పాపాత్మని వీక్షించడానికి మీకు అయిష్టంగా ఉందా ప్రభు? నిజమే, బ్రతుకుకు ఒక లక్ష్యం అంటూ లేక అన్యాయం చేసుకున్నాను. ఆస్తి ఉండి కూడా దీనజనులను ఆదుకోలేని అసమర్థుడును. నాలాంటి దుర్మార్గుడు నీ సన్నిధానానికి వస్తే మాత్రం నీ కృపావీక్షణాలు మాపై ఎలా ప్రసరిస్తాయి అని దుఃఖావేశంలో నేత్రాలు మూశాడు. నేత్రాలు మూయగానే పురందరుని మనోగగనంలో కోటి సూర్య సమప్రభావంతో బాలాజీ ఉదయించి దర్శనమిచ్చారు. కౌస్తుభం మణిహారాలతో శంఖచక్ర గదా పద్మాలను హస్తములందు ఉంచుకొని మందహాసంతో లక్ష్మీ సమేతుడే దర్శనమిచ్చాడు తిరుమలేశుడు. అంతవరకు పురందరుని మనోగగనంలో వ్యాపించి ఉన్న విషాద చీకట్లు చెల్లాచెదరైపోయాయి. ఆనందపు వెలుగులు ప్రసరించాయి. వికాస కిరణాలు విరజిమ్మబడ్డాయి. అభయహస్తాన్ని చూపి ఆశీర్వదించాడు లక్ష్మీపతి. పురందరుడు కళ్ళు తెరిచి చూశాడు. తన హృదయంలో దర్శనాన్ని మొసంగిన వెంకటరమణుడు విగ్రహంలా కనిపించాడు. పురందరుని అంతఃకరణ అవగాహనతో నిండిపోయింది. భగవాన్, సత్యాన్ని గ్రహించాను. నీ నేత్రాలను నామాలు కప్పి ఉంచడంలోని ఆంతర్యాన్ని గ్రహించాను. దృష్టిని బహిర్ముఖంగా వస్తు ప్రపంచంపై సారించడం వలన ఉపయోగం లేదని, అంతరంగిక దృష్టిలో ఆత్మానుభూతిని పొంది తరించడమే కర్తవ్యమని గ్రహించాను. ఆంతర్యములో అనుభూతి పొందిన పిమ్మట బాహ్యమంతా బ్రహ్మమయంగానే గోచరిస్తుందనే సందేశాన్ని భగవాను నీవు ప్రవచించకనే ప్రదర్శిస్తున్నావు అని వెంకటాచలపతి అనంత గుణాలను కీర్తించాడు. ఆలయం నుండి బయటికి వస్తున్న పురందర్ని ఒక ధనవంతుడు చూశాడు. పురందరుని ముఖంలో అతనికి వెంకటరమణుడు కనిపించాడు. భక్తి పారవశ్యంతో పురందరుని పాదాలపై పడ్డాడు. జేబులో నుండి కొంత ధనాన్ని తీసిస్తూ ఆ పైకాన్ని సొంత ఖర్చులకు ఉపయోగించుకోమని, అవసరమైతే ఇంకా ఇవ్వగలనని చెప్తాడు. పురందరుడు నవ్వి, ధనం అవసరము నా జీవితంలో దూరమైంది. ధనధాన్యాల మధ్య చితికిపోయిన బ్రతుకు, వాటిని త్యజించి ఈనాడు సంతృప్తి చెందాను. పండరీనాథుని పవిత్ర పాదాలకు నేను సంపూర్ణ శరణాగతుడనయ్యాను. నా అవసరాలన్నీ పాండురంగుడే తీరుస్తాడు. ఈ ప్రపంచ ఎండమావిలో అమృత జలం కొరకు అన్వేషించే అలవాటు నాలో అదృశ్యమైంది. మీ ప్రేమకు చాలా సంతోషము. నాకు ధనం వద్దు. మీకు నాపై అంత ప్రేమ ఉంటే నిత్యము కొంతసేపు భగవన్నామ సంకీర్తన చేయండి.
మీరు అలా చేయగలిగితే నాకు సంతృప్తి కలుగుతుంది, మీకు సద్గతి ప్రాప్తిస్తుంది అని బోధిస్తారు. పురందరుని ప్రబోధానికి ఆశ్చర్యపడిన ఆ ధనికుడు మహాత్మా, మిమ్మల్ని చూడగానే మీరు దైవాంశ సంభూతులని నా మనసు ఊహించింది. ఇప్పుడు మీరిచ్చిన సందేశంతో మీరు సాక్షాత్తు దైవమే అన్న దృఢ సంకల్పము ఏర్పడింది. ఈ దీనుణ్ణి కరుణించండి. ఈ ధనము మీకు అవసరం లేకపోయినా మీ సాన్నిధ్యంలో పేదలకు సాధువులకు అన్న సంతర్పణ చేయడానికి నాకు అనుజ్ఞ ఇవ్వండి. ఈ విధంగా నా ధనానికి సార్థక్యం ఏర్పడుతుంది. దీననారాయణ సేవను మీ చేతి మీదుగా జరిపించండి అని ప్రార్థిస్తాడు. ధనికుని భక్తిపూర్వక విన్నపాన్ని ఆలకించి పురంధరుడు సమ్మతిని తెలియజేస్తాడు. అన్న సంతర్పణకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అప్పన్న అనే భక్తుడు పురంధరదాసుకు సహకరిస్తూ ఉంటాడు. షడ్సోపేతంగా ఆహార పదార్థాలు తయారు చేయబడ్డాయి. సాధువులు పేదలు అన్న సంతర్పణలో పాల్గొన్నారు. అందరిలో పాండురంగన్ని దర్శిస్తూ చేతులెత్తి నమస్కరిస్తూ పురంధరుడు వారిని ఆహ్వానిస్తాడు. అందరూ ఆసీనులయ్యారు. వడ్డన ప్రారంభం కానుంది. ఆసీనులైన భక్తులందరూ హరే రామనామ జపం చేస్తున్నారు. పురంధరుడు భోజన పత్రములపై నేతిని వడ్డించమని అప్పన్నను కేకవేశాడు. అప్పన్న వచ్చి నెయ్యి వడ్డించాడు. అందరికీ పదార్థాలన్నీ తృప్తిగా వడ్డించారు. భక్తులందరూ తృప్తిగా పూజించి ఆనందపడ్డారు. సంతర్పణ ఏర్పాటు చేసిన ధనికుడు అమితానందాన్ని చెందాడు. పురంధరుడు సత్రం వీధి గుమ్మం వైపు నడుస్తూ ఉండగా అప్పుడే స్నానం చేసి వస్తున్న అప్పన్న కనిపించాడు. అప్పన్న, ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాడు పురంధరుడు. పుష్కరంలో స్నానం ఆచరించి వస్తున్నాను అని అప్పన్న సమాధానం చెప్పాడు. స్నానమాచరించకనే ఘృతాన్ని వడ్డించావా అని పురంధరుడు కోపోద్రిక్తుడయ్యాడు. మహాత్మా, నేను నెయ్యి వడ్డించడం ఏమిటి? నేను గంట ముందు స్నానానికి పుష్కరిణికి వెళ్ళాను. వడ్డన ప్రారంభమైందేమోనని ఆందోళనతో తొందరగా వస్తున్నాను అని అప్పన్న బదులు చెప్పాడు. పురంధరుడిలోనికి వెళ్ళి చూస్తాడు. వడ్డిస్తున్న అప్పన్న అక్కడ కనిపించలేదు. పురంధరుని హృదయం ద్రవించింది. శరీరం కంపించిపోయింది. నేత్రాల వెంట ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. హే ఏడుకొండలవాడ వెంకటాచలపతి వైష్ణవ అన్న సంతర్పణలో సాక్షాత్తు వైకుంఠవాసుడు అయిన నీవే వచ్చి వడ్డన ప్రారంభించావా తండ్రి? భక్తులపై నీ కరుణ వర్ణించడం సాధ్యం కాదు అంటూ పులకాంకితుడయ్యాడు పురంధరుడు. అనుభవామృతాన్ని గ్రోలుతూ పురంధరుడు తిరుపతి నుండి బయలుదేరి చెన్నకేశవ స్వామి దర్శనానికై వేలూరు చేరాడు. స్నానానంతరము చెన్నకేశవ స్వామి ఆలయంలోకి ప్రవేశించాడు. చెన్నకేశవ స్వామిని దర్శించాడు. పురంధరుని దృష్టికి స్వామి బాలకృష్ణుడు విలపిస్తున్నట్లుగా దర్శనమిచ్చాడు. స్వామి ఏడుస్తూ ఉంటే పురంధరుని హృదయం కరిగింది. మాతృవాత్సల్యం ఏర్పడింది. ఆ వాత్సల్యానుభూతిలో తాను యశోద అయినట్లు భావన ఏర్పడింది. వెంటనే స్వామిని ఓదారుస్తూ ఒక కీర్తన గానం చేశాడు. స్వామి విలిపించడానికి గల కారణాన్ని ప్రశ్నిస్తూ సుశ్రావ్యంగా కీర్తించాడు. ఇప్పటికీ కూడాను కర్ణాటక దేశంలో పిల్లలు ఏడ్చినప్పుడు తల్లులు ఈ కీర్తనని పాడుతూ ఉంటారు. కన్నయ్య, ఎందుకు అనవసరంగా ఏడుస్తున్నావు? ఏం జరిగిందని? ఏడుపు ఆపకుంటే గుడ్లగూపను పిలుస్తాను. కృష్ణ, నీవు బాలుడిగా ఉన్నప్పుడు పూతన అనే రాక్షసి నీకు పాలివ్వడానికి వచ్చింది. నీ దివ్య మహిమచే ఆ పూతన ప్రాణాలే హరించావు. అది చూసి నిన్నెవరైనా దిష్టి పెట్టారేమో. నీ దుఃఖానికి కారణం ఇదేనా కన్నయ్య? గోవులను కాయటానికి నీవు వెళ్ళినప్పుడు భయంకరంగా వర్షం పడింది. నీ అనంత బల పరాక్రమంతో గోవర్ధన పర్వతాన్ని చిటికన వ్రేలితో ఎత్తి గోకులాన్ని రక్షించావు. పర్వతాన్ని ఎత్తడం వలన నీ వేలుకు నొప్పి కలిగిందా? అందుకు ఏడుస్తున్నావా కన్నయ్య? ఓ పాండురంగ, భక్తజన రక్షక, నీ ఏడుపు నాపి దర్శనమేము. నీ దర్శనం ద్వారా మా ఏడుపును రూపుమాపుము అని పురంధరుడు ప్రార్థించగా స్వామి ఏడుపును మాని మందహాసంతో పురంధరదాసుని ఆశీర్వదించారు. బేలూరు నుండి పండరీపురం బయలుదేరాడు పురంధరదాసు. పవిత్ర చంద్రభాగా నదిలో స్నానాన్ని ఆచరించి పాండురంగని దర్శించాడు. పాండురంగ దర్శనంతో పురంధరుడు పూర్ణపురుషుడయ్యాడు. ఆప్తకాముడిగా మారాడు. నిరంతరము స్వామి దర్శనంతో సంకీర్తనతో తృప్తి చెందుతూ పండరీపురంలోనే స్థిరపడిపోయాడు పురంధరుడు. పండరీపురం వదిలి వెళ్ళలేని అసమర్థత అతనిలో బాగా వ్యాపించింది. పాండురంగనికి దూరమై జీవించలేని అసక్తత తనలో చోటు చేసుకుంది. పురంధరునికి 80 సంవత్సరాలు నిండాయి. శరీరము అసక్తతకు నిలయమైంది. బ్రహ్మముహూర్తంలో చంద్రభాగాకు వెళ్ళి స్నానం ఆచరించే శక్తి సన్నగిల్లింది. తనతో పాటు జీవించే అప్పన్న ప్రతిరోజు వేకువజామున బ్రహ్మముహూర్తంలో నీళ్లు తెచ్చిపెట్టి పురంధరునికి స్నానం సిద్ధం చేసేవాడు. స్నానానంతరము ఆలయానికి వెళ్ళి పాండురంగని సుప్రభాత సేవలో పాల్గొనేవాడు పురంధరదాసు.
ఒకనాడు అప్పన్న అలసి నిద్రపోయాడు. పురంధరుని స్నానానికి నీళ్లు తీసుకొని రాలేదు. సుప్రభాత దర్శనం లభించదేమోనని పురంధరుడు ఆందోళన చెందసాగాడు. చివరకు పాండురంగడే అప్పన్న రూపంలో నీళ్లు తెచ్చి దించాడు. ఆలస్యంగా నీళ్లు తెచ్చినందుకు పురంధరుడు కోపగించి అప్పన్ను శిరంపై కొట్టాడు. తొందరగా స్నానం ఆచరించి ఆలయానికి వెళ్తున్నాడు. దారిలో నీళ్లు తీసుకుని అప్పనొస్తున్నాడు. గురుదేవ, చందన తిరుచూర్నాదులు ధరించి బయలుదేరారు. స్వామి దర్శనానికని భావిస్తున్నాను. స్నానం చేయకని వెళ్తున్నారా? ఈ దినము కాస్త ఆలస్యంగా నిద్రలేచాను. అందుచేత నీళ్లు తీసుకుని రావడం ఆలస్యమైంది. క్షమించండి అన్నాడు అప్పన్న. పురంధరుడు నిర్ఘాంతపోయాడు. అదేంటప్పన్నా, నీవు నీళ్లు తెచ్చి పెట్టావుగా. నీవు తెచ్చిన నీళ్లతోనే నేను స్నానం ఆచరించాను. పైగా ఆలస్యంగా తెచ్చావని నీ శరీరంపై దెబ్బ కూడా వేశాను అన్నాడు పురంధరుడు. స్వామి క్షమించండి. ఈరోజు ఇదే నాకు మీ ప్రథమ దర్శనం. నేను నిద్ర లేచి చంద్రభాగాకు వెళ్ళి స్నానాన్ని ఆచరించి మీకు నీళ్లు తెస్తున్నాను. ఇంతకు ముందే నేను నీళ్లు తెచ్చిపెట్టానని మీరు అనడం నాకు ఆశ్చర్యంగా ఉందన్నాడు అప్పన్న. పురంధరునికి విషయం అర్థమైంది. హే పాండురంగా, ఈ ముదుసలి భక్తుని స్నానానికి నీళ్లు కూడా తెచ్చిపెట్టావా తండ్రి? ఆనాడు తిరుపతిలో అప్పన్న రూపంలో అరుదించి అన్న సంతర్పణలో ఘృతం వడ్డించావు. ఈనాడు అప్పన్న రూపంలో ఇక్కడికి వచ్చి స్నానానికి నీళ్లు సిద్ధం చేశావు. పైగా నా చేతి దెబ్బను కూడా తిన్నావా తండ్రి అని పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఆలయం వైపు నడిచాడు పురంధరుడు. సుప్రభాత దర్శనం లభించింది. కానీ అక్కడొక వింత దృశ్యం కనిపించింది. పాండురంగని శిరముపై వాపేర్పడింది. స్వామి శిరస్సు అలా వాయడానికి కారణం ఏంటా అని భక్తులందరూ మాట్లాడుకుంటున్నారు. పురంధరునికి విషయం అర్థమైంది. హే విఠలా, తెలియక చేసిన నేరానికి నన్ను దోషిగా నిలబెడుతున్నావా? అప్పన్న అనే భావంతో నేను కొట్టాను. అప్పన్న రూపంలో వచ్చింది నీవేనని తర్వాత తెలిసింది. క్షమాపణ కోరడానికి నీ సన్నిధికి వచ్చాను. నీవు ప్రత్యక్ష సాక్ష్యంగా ఇక్కడ నిలబడి నా అపచారాన్ని భక్తులకంతా తెలియచేస్తున్నావు. అంతటా నిండి ఉన్న నీకు నే కొట్టిన దెబ్బ అంత వాపుని కలిగించిందా? కాదు. నన్ను దోషిగా నిలబెట్టడానికి నీవలా నటిస్తున్నావు. ఈ దీనుడిపై అంత కినుకు ఎందుకు ప్రభు? నీ చరణాలను ఆశ్రయించిన వాడను క్షమించి కనికరించవా తండ్రి అని పురంధరుడు ప్రార్థన చేయగానే పాండురంగుని శిరంపై ఉన్న వాపు అదృశ్యమైంది. మందహాసంతో పండరీనాథుడు దర్శనమిచ్చాడు. పురంధరుడు తన శేష జీవితాన్ని పాండురంగని పాదాల చెంతనే గడిపారు. నిత్యము చంద్రభాగా పవిత్ర జలంలో స్నానం ఆచరిస్తూ విఠలనాథుని దర్శిస్తూ కీర్తనలు గానం చేస్తూ చివరికి పాండురంగంలో ఐక్యమయ్యారు. పురంధరుని హృదయము చాలా విశాలమైంది. అతనిది సంకుచిత దృష్టి కాదు. అతని దృష్టి ప్రపంచ నలుమూలకు ప్రాగలిగింది. అతనికి కులమత భేద ప్రసక్తియే లేదు. అతని ప్రేమాలింగనంలో ప్రపంచమంతా ఇమిడిపోతుంది. అతడు కీర్తనల ద్వారా భక్తిని ఎంతగానో ప్రచారం చేశాడు. పురంధరుడు 4,75,000 కృతులు వివిధ రాగాల్లో రచించాడు. దాసరేంద్ర దాసర పురంధర దాసర అనే సామెత కర్ణాటక దేశంలో బాగా వ్యాపించింది. పురంధరదాసుడొక్కడే దాసుడు కానీ ఇతరులు దాసుడు కాదని, భగవంతుని దర్శించేందుకు గ్రంథాలు వల్లివేయాల్సిన అవసరం లేదని, శుష్క పాండిత్యంతో భగవంతుని పొందుట కష్టమని, తీర్థక్షేత్రాలు తిరిగి తిరిగి అలసిపోవాల్సిన అవసరం లేదని తెలిపాడు. అంతఃకరణ శుద్ధి, హృదయంలో భగవత్ ప్రేమ సచ్చీలము చాలునని చాటారు. భక్తుల చరిత్రలో పురంధరదాసునికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. భక్త ప్రపంచంలో పురంధరదాసు అమరజ్యోతి. అందుచేతనే త్యాగరాజస్వామి వంటి భక్తుడు కూడా ప్రహ్లాద భక్త విజయంలో పురంధరుని గూర్చి ఇలా రాశాడు. దురితములెల్లను పరిమార్చడి హరిగుణముల బాడుచు నిపుడున్ పరవశుడై వెలయుపురము ధరదాసుని మహిమలను తలిచెదమదిలోను. ఓం శ్రీ హృషికేశాయ నమః. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.